దాన్నే ఒప్పుకుంటావు కదా. ये पाप है करके जब आप समझते हो, उसे मान लेते हो ना. కొన్నిటిని నువ్వు పాపంగా రికగ్నైజ్ చేయవు. और कुछ बातों को पाप में गिनती नहीं करते. ఇది పాపం కాదంటావు. आप कहते हो ये पाप नहीं है. పాపమునకు నీవు చెప్పుకునే నిర్వచనము మారుతా ఉంటుంది. जो निर्वचन पाप के लिए आप कहते हो वो बदल जाएगा. ఒక దశలో एक दशा में ఆజ్ఞాతిక్రమమే పాపము. आज्ञा का अतिक्रमण करना ही पाप. దేవుడు బైబిల్లో రాసిన దానికి అగేన్స్ట్ గా మనం ఏదన్నా చేస్తే అది అది పాపం. परमेश्वर ने व्यवस्था में जो कुछ भी लिखा उसके विरोध में हम कुछ करते हैं तो वो पाप है. అందరికీ తెలుసు ఆజ్ఞాతిక్రమమే పాపం. आज्ञातिक्रमण ही पाप है, सबको पता है. కానీ అది ప్రాథమిక పాఠము మాత్రమే. ये प्राथमिक पाठ्य है. ये అది మొట్టమొదటి ఎల్కేజీ పాఠం. वो एलकेजी में सिखाई जाने वाली पाठ. కొంత దూరం వెళ్ళిన తర్వాత कुछ दूर जाने के बाद ఏ ఆజ్ఞను అతిక్రమించకపోయినా మనం ఇంకా పాపులం అర్థమవుతుంది. कोई भी आज्ञा का पालन ना करने पर भी पाप किए जा रहे हैं. ఏ ఆజ్ఞను మీరలేదు. आपने कोई भी आज्ञा का उल्लंघन नहीं किया. అయినా నేను దేవుని దృష్టికి దోషిని. फिर भी मैं परमेश्वर के नजरों में अपराधी हूँ. నేను యోగ్యుణ్ణి కాదనిపిస్తుంది. मैं योग्य नहीं हूँ इस तरह से मैं लगता है. పరలోకంలో శరాఫులు स्वर्ग में जो स्वर्ग दूत है 6 రెక్కలు ఉంటాయి వాళ్ళకు. उनके पास छह पंख होते हैं. 2 రెక్కలతో ముఖం కప్పుకొని, और 2 पंखों से अपने मुंह छुपा लेते हैं. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, और 2 पंखों से पैरों को छुपा लेते हैं. 2 రెక్కలతో ఎగురుతూ, और 2 पंखों से उड़ते हुए సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్తున్నారు. सेनाओं का यहोवा पवित्र 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 इस प्रकार वे दिन रात कहते हुए रहते हैं. యెహోవా పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి తెలుసా? यहोवा पवित्र, इसका मतलब क्या है? మేము పరిశుద్ధులం కాదు అని అర్థం. हम पवित्र नहीं हैं. ఎస్, మేము పరిశుద్ధులం కాదు. हाँ, हम पवित्र नहीं हैं. మీరు అతిగా మాట్లాడుతున్నారండి. ఈ దేవుడు పరిశుద్ధుడు అని అంటే ఇంకా మేము కాదని ఎందుకు అర్థం చెప్పుకోవాలా? आप बहुत ज्यादा बात कर रहे. जो परमेश्वर पवित्र नहीं है तो हम कैसे कहे? దీన్నే కోడిగుడ్డు మీద ఎంటకలు బీకడం అంటారు. इसे कहते अंडे के ऊपर बालों को खींचना. దేవుడు పరిశుద్ధుడు అన్నారు అంతే, మేము కాదని వాళ్ళు చెప్పలేదు కదా. वे उन्होंने कहा परमेश्वर पवित्र है, हम है करके उन्होंने बताया नहीं ना. నేను చెప్తున్నా, యెహోవా పరిశుద్ధుడు అంటే మేము కాదు పరిశుద్ధులం అని అర్థం. मैं बता रहा हूँ यहोवा पवित्र, वे कह रहे इसका मतलब हम पवित्र नहीं है, उसका अर्थ है. ఎందుకంటే क्योंकि వాళ్ళు ముఖం ఎందుకు కప్పుకున్నారు? మరి उन्होंने अपने मुंह क्यों छुपाए रखे? ముఖం ఎందుకు కప్పుకున్నారు? मुंह क्यों छुपाए रखे? దేవుని కళ్ళలో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేదు. परमेश्वर की आंखों में आंखें लगाकर देखने का हिम्मत नहीं है उन्हें. శరాఫులకే దమ్ము ధైర్యం లేదండి దేవుని ఇట్లా చూడ్డానికి. परमेश्वर को देखने के लिए और स्वर्ग दूतों के पास धैर्य नहीं है. ఆదాము పిల్లలు మనకు ధైర్యం, మనం పరిశుద్ధులమా? आदम के संतान होने के हम पवित्र है क्या? నువ్వు నేను ఎంత ప్రయత్నించినా ఎంత పరిశుద్ధంగా బ్రతికినా ఇంకా దేవునికి ఆయాసకరమైన మార్గములు ఏదో ఉంటానే ఉంటుంది. हम कितना भी यत्न करें, हम कितना भी कोशिश करें, परमेश्वर को ना पाने वाली बहुत सारी बातें होती है. రోజొకటి మనకు తెలుస్తా ఉంటుంది అన్నమాట. आए दिन हमें कुछ समझ में आता है, पता चलता है. ఆఖరికి మనకు గ్రాడ్యుయేషన్ అయినప్పుడు తెలిసేది ఏంటంటే, जब हम ग्रेजुएट होते तब हमें क्या पता चलेगा? దేవుడు నా ప్లేస్లో ఉంటే ఎలా ప్రవర్తించాడో అలా నేను ప్రవర్తించడం కూడా పాపమే. परमेश्वर यदि मेरे स्थान में यदि हो, जैसा वो बर्ताव करता है वैसा यदि मैं बर्ताव ना करूं, वो पाप है. ఇక ఆజ్ఞాతిక్రమం పక్కన పెట్టేసి अभी आज्ञा का पालन ना करना उसे बाजू रखे. ఇప్పుడు ఇదే గుగ్గుస్లో నువ్వు లేదు, యేసయ్య నీ ప్లేస్లో ఉన్నాడు అనుకో. अभी इसी गुग्गुस में आप नहीं हो, यीशु मसीह आपके स्थान में है. నువ్వు ఉన్న ఆ పరిస్థితిలో, సన్నివేశములో, ఆ సిచ్యువేషన్లో యేసుక్రీస్తే జీవిస్తే ఎలా రెస్పాండ్ అవుతాడో అలా నువ్వు కాలేకపోతే అది కూడా పాపమే. जिस हालात में, जिस स्थितियों में, जिस परिस्थितियों में आप है, उन परिस्थितियों में जैसे वो रहता है, जैसे वो रेस्पॉन्ड प्रभु यीशु मसीह करते हैं, यदि आप उसके प्रति उस रीति से नहीं करते हो तो वो पाप है. ఆజ్ఞాతిక్రమమే పాపము అని నమ్మేవాళ్ళు కొన్ని వితండవాదాలు చేస్తారు.
आज्ञा का पालन ना करना ही पाप करके कहने वाले बहुत सारे वाद विवाद करते हैं। ఒక అబ్బాయి అడుగుతున్నాడు, సిగరెట్ తాగుతారు, బైబిల్లో ఎక్కడ రాసి ఉందండి? సిగరెట్ తాగొద్దని ఎక్కడ రాసి ఉందండి? सिगरेट ना पिए इस प्रकार बाइबल में कहाँ लिखा है? నేనన్నా దాని మీద రాసి ఉంది, मैंने कहा उसके ऊपर लिखा हुआ है। దానికి బైబిల్ ఎందుకు? उसके लिए बाइबल की जरूरत क्यों है? తాగొద్దని ఆ తయారు చేసినోడే రాశాడు. जिसने उसे तैयार की उन्होंने लिखा है कि वो ना पिए। ఇది తాగుదని క్యాన్సర్ వస్తుంది, తాగొద్దని తయారు చేసినోడే రాశాడు. यदि आप इसे पीने से कैंसर होगा, इसलिए जिसने तैयार की उसी ने लिखा है। దానికి బైబిల్ రాసి ఉండాలా దానికి? उसके लिए बाइबल में लिखा होना है। లేదు లేదు, బైబిల్లో ఏదైతే రాసి ఉందో అదే నేను పాటిస్తా, ఇంకోటి పాటించాను. बाइबल में जो कुछ भी लिखा हुआ है उसका मैं पालन करूंगा और दूसरा कोई पालन नहीं करूंगा। సరే నేను చెప్పిన, फिर मैंने बताया బర్రె పెండ తినొద్దని బైబిల్లో ఎక్కడ రాసింది? भैंस का गोबर ना कहा है कि बाइबल में कहाँ लिखा है? ఎక్కడ రాసింది? कहाँ लिखा है? ఎక్కడ రాసలేదా? మరి తిను మరి. लिखा नहीं है, फिर कहाँ ले? చిచ్చి ఎట్లా తింటాం సార్, వికారం, అసహ్యం. वो अच्छी चीज कैसे खाते? वो खा नहीं सकते। మరి అట్లనే ఉసి బైబిల్లో రాసున్నందుకు కాదు, ఏదైతే మనకు మంచిది కాదో, ఏది అసహ్యమో, ఏది దేవునికి ఇష్టము లేదో వాటిని మనము కూడా ద్వేషించాలి. बाइबल में लिखा हुआ नहीं है, उसका मतलब ये नहीं है जो हमें अच्छा नहीं लगता, जो असह्य नहीं है, जो परमेश्वर को बाता नहीं है, उसे नहीं करना है। బావిలో దూకొద్దు, రైలు కింద పడొద్దని బైబిల్లో ఎక్కడుంది? कुएं में कूदना नहीं है और रेल पटरी में नहीं पड़ना, बाइबल में कहाँ लिखा? పాము పుట్టలు చేయి పెట్టొద్దని బైబిల్లో ఎక్కడుంది? सांप के बिल में हाथ नहीं लगाना, बाइबल में कहाँ लिखा हुआ है? అదంతా తిక్కవాదన. ये सब बेमतलब की बातें हैं। చాలా మంది ఏదో తెలివి ఎక్కువైనట్టు మాట్లాడతారు, కానీ అవన్నీ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్. बहुत सारे लोग मानो कि ज्ञानी समान बातें करते, परंतु ये मूर्खता की आर्गुमेंट्स हैं। అందుకే హౌలే అని తిడతా వాళ్ళని. इसीलिए मैं अवले करके गाली देता हूँ। హైదరాబాద్ నుండి కలకత్తాకు పోయేది ఒకటి హౌరా ఎక్స్ప్రెస్ ఉన్నది. हैदराबाद से कलकत्ता जाने वाली हावड़ा एक्सप्रेस एक है। ఇట్లా మాట్లాడేటువంటి హౌలా ఎక్స్ప్రెస్ అంటాం మేము. इस प्रकार से जो कोई बातें करता है उसे हावड़ा एक्सप्रेस कहते हैं हम। సిగరెట్ తాగొద్దని ఎక్కడుంది అట? सिगरेट ना पिए कहाँ लिखा हुआ है? విషం తాగొద్దని ఎక్కడుంది? जहर ना पिए कहाँ लिखा हुआ है? విషమే అది. वो जहर है। ప్రతి సిగరెట్ను తాగితే దానితో ఒక 5 నిమిషాలు నీ ఆయుష్కాలం కట్ అయిపోతా. जब कभी एक एक सिगरेट पीते हो उसके द्वारा 5-5 मिनट आपकी आयु घटती है। ఓ 12 దాగి 10 దాగే లోపల నీకు గంట ఆయుష్కాలం తగ్గిపోతుంది. एक 10 या 12 सिगरेट यदि पी रहे हो तो 1 घंटे की आयु आपकी कम हो गई। ఇంకా డేంజర్ తెలుసా? और भयंकर क्या है मालूम है? నీకేమో ఒక్క సిగరెట్కు 1 గంట ఆయుష్కాలం తగ్గుతుంది. आप जो सिगरेट पीते हो एक सिगरेट के द्वारा एक घंटे की आयु कम होती है। ప్రక్కనే ఉండి ఆ పొగ వదిలేసిన పొగ పీలుస్తారు. ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. నీ భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకు 2 గంటలు తగ్గిపోతుంది. आपके बाजू में जो कोई धुआं आप उड़ाते हो ना, पैसिव स्मोक कहते हैं। जो आपकी पत्नी, आपके बच्चे, आपके परिवार के जो कोई लोग हैं उनकी 2 घंटे की आयु कम होती है। అరే చచ్చిపోతావురా నువ్వు, మంచిది కాదు విషం అని చెప్తుంటే బైబిల్లో ఎక్కడ రాసింది? अरे तू मर जाएगा वो जहर है बताने से कहते कि రాసుని అని చేస్తున్నాడా వాడు? अने जो कुछ बाइबल में लिखा है वो सब कर रहे हो क्या? బైబిల్లో రాసినవన్నీ చేస్తున్నాడా? बाइबल में जो कुछ लिखा है वे सब कर रहा है क्या? నేను అడిగాను, నువ్వు బైబిల్లో రాసినవన్నీ చేస్తున్నావు? बाइबल में जो कुछ लिखा है वो सब कर रहे हो क्या? मैंने पूछा। నేను చేస్తున్నా సార్. हाँ सर मैं कर रहा हूँ। చేస్తాను ఇప్పటికైనా. हाँ अभी भी करूंगा। సరే చెయ్యి మరి. फिर मैंने कहा कर। నిన్ను అప్పు అడగగోరు వాని నుండి ముఖం తిప్పుకోవద్దని ఉంది. जो कोई तुझसे कर्जा मांगता है उससे मुंह ना फेरना। నాకు 1,00,000 రూపాయలు అప్పు కావాలి. मुझे 1 लाख रुपए का कर्जा चाहिए, मुझे दो। నువ్వు చాలా డేంజర్ ఉన్నావు సార్ అసలు. ये तू बहुत भयंकर है। అందుకే నువ్వు అతి తెలివి ప్రదర్శించొద్దు. इसीलिए ज्यादा बुद्धि इस्तेमाल ना करे। దేవుని సేవకులు అంటే అమాయకులు, పిచ్చోళ్ళు, తెలివి తక్కువ అనుకుంటారు. వీడు చదివిన చదువంతా మేము చదివి అల్లం పోయి సొంట అయినట్టు వచ్చి పాస్టర్. परमेश्वर के दास यानी उन्हें ऐसा लगता है कि इसे कुछ समझ नहीं सकता, इसको पढ़ाई नहीं आती, इसे कुछ नहीं समझता। परंतु परमेश्वर के दास जो लोग हैं ना, जो कुछ पढ़ाई उन्होंने की है वो पढ़कर अदरक सोंड बन गया है।
समझ में आया? కనుక अदरक ఎక్కువ सोंड बन गया। అతి తెలివి ప్రదర్శించొద్దు. इसीलिए ज्यादा बुद्धि का इस्तेमाल ना करें। చెప్పిన మాట వినాలి, లోబడాలి. जो कुछ बातें बताई गई उन्हें सुनना है, उसका अधीन होना है। పాపము అనగా నిర్వచనం అనేది మారుతా ఉంటుంది. पाप का निर्वचन जो है वो बदलता ही जाता है। ఎల్కేజీ లెసన్ ఏమిటి? एलकेजी का लेसन क्या है? ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం. आज्ञा पालन ना करना ही पाप है। కొంచెం మిడిల్ క్లాస్కి వచ్చిన తర్వాత దానికి ఆ నిర్వచనం ఏంటి? उसके बाद थोड़े से बीच के स्कूल में आने के बाद उसका क्या डेफिनेशन है? దేవునికి ఏది ఆయాసకరమో అది పాపము. परमेश्वर के लिए जो असहनीय है वो पाप है। ఇంకా మనం పైకి చదువులు, ఆత్మీయ చదువు పైకి వచ్చినాక అప్పుడు అర్థం ఏంటి? आत्मिक पढ़ाइयों में और भी थोड़ा ऊंचे आने के बाद वहां पे उसका अर्थ क्या है? దేవుడే నా స్థానములో ఉంటే ఏ పనులు చెయ్యడో అవి నేను చేయడం పాపం. यदि परमेश्वर मेरे जगह में हो, जिन कामों को वो नहीं करता उन कामों को मुझे नहीं करना है। ఇంకా కొంచెం ముందడుగు వేసిన తర్వాత और कुछ एक कदम आगे डालने के बाद నేను ఏ పనులు చేయడము ద్వారా ప్రజలు క్రీస్తు చెంతకు ఆకర్షించబడరు, అదంతా పాపమే. जिन कामों को करने के द्वारा लोग परमेश्वर के पास नहीं आ रहे वे सब पाप है। ఏ పనులు చేయడం ద్వారా దేవునికి మహిమ రావడం లేదు, అవన్నీ పాపం. जिन कामों को करने के द्वारा परमेश्वर की महिमा नहीं हो रही है वे सब पाप है। కనుకనే భక్తులు పెరిగిన కొలది, ఎదిగిన కొలది, పరిపక్వత చెందిన కొలది వాళ్ళలో పశ్చాత్తాపము, విరిగి నలిగిన మనసు ఎక్కువైపోతుంది. इसीलिए भक्त जब बढ़ता जाता है, उन्नति पाता जाता है और सारी बातों में जब बढ़ता जाता है ना, तो उनमें टूटने की और पश्चाताप की जो मन, प्रायश्चित करने की मन ज्यादा होती है। దావీదంటాడు, నా దోషములను నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. दाऊद यूं कहता है कि जब मेरे अपराध मेरे बढ़ गए तो मैं अपने सिर उठाकर नहीं देख पा रहा हूं और बालों के समान मेरे अपराध बढ़ गए हैं। 40వ కీర్తన 12వ వచనం भजन 40 उसका 12वां आयत చదవండి దయచేసి. कृपया पढ़े। 40వ కీర్తన 12. भजन 40:12। యా. क्योंकि मैं अनगिनत बुराइयों से गिरा हुआ हूं, मेरे अधर्म के कामों ने मुझे आ पकड़ा और मैं दृष्टि नहीं उठा सकता। वे गिनती में मेरे सिर के बालों से भी अधिक है, इसीलिए मेरा हृदय टूट गया। నా పాపాలు ఎన్ని ఉన్నాయట? और मेरे पाप कितने हैं? అన్గినత అంటే అసలు లెక్కలేనన్ని పాపాలు. अब गिन नहीं सकते, इतने सारे पाप हैं। అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. मेरे सिर के बालों से भी अधिक है वे। ప్రభునందు ప్రియులారా, प्रभु में प्रिय लोगों, అన్ని సార్లు అంటే ఏం తప్పు చేసి ఉంటాడు? इतने बार कौन सी ऐसी गलती की होगी? ఒక్కసారి ఆయన బత్షెబతో తప్పు చేశాడు. बेर्शेबा से एक बार उसने गलत किया है। ఇప్పుడు తల మీద వెంట్రుకలు ఎన్ని ఉంటాయండి? आपके सिर के ऊपर बाल कितने होते हैं जी? జనరల్ గా एक साधारण रीति से 1,00,000 ఉంటాయి. 1,00,000 हो सकते हैं। 1,00,000 ఉంటాయి. ఇప్పుడు ఈయన 1,00,000 మంది బత్షెబలతో తప్పు చేశాడా? ये 1,00,000 बार बेर्शेबा से गलती किया गया इन्होंने? అది సాధ్యమా? ये हो सकता क्या? ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. एक साल में 365 दिन होते हैं। అంటే 10 సంవత్సరాలు బతికితే 3,650. यदि 10 साल यदि जिए 3,650। 100 సంవత్సరాలు బతికితే यदि 100 साल जिए तो 36,000 దినాలు. 36,000। మనిషి 1,00,000 రోజులు బతకడు. मनुष्य 1,00,000 दिन नहीं जी सकता। మనిషి 1,00,000 దినాలు బ్రతకడు భూమి మీద. 1,00,000 दिन धरती पर मनुष्य नहीं जिएगा। 1,00,000 తల వెంట్రుకలు ఉంటాయి. 1,00,000 बाल होते हैं सिर में। తల వెంట్రుకల కంటే ఎక్కువ తప్పులు చేశాడు. और ये सिर के बालों से भी अधिक गुनाह किया है అంటే इन्होंने। అంత వ్యభిచారం చేశాడు. इतना व्यभिचार दाऊद ने किया है? కాదు కాదు కాదు. नहीं नहीं नहीं। ఆ లైఫ్ లో ఒక్కటే ఒక తప్పైంది. उसके जीवन में एक ही एक गलती हुई। మరి ఈ అన్గినత్ గుణ అంటే ఏంటి? ఏం పాపాలు అవి? अनगिनत यानी कौन से पाप है?
అవన్నీ వ్యభిచారాలు, నరహత్యలు, జారత్వాలు, బ్యాంక్ దోపిడీలు కానే కాదు. वो व्यभिचार, हत्या करना या बैंकों को लूटना, बाकी और काम हो ही नहीं ఆ सकते। లోక సంబంధులు వ్యభిచారము, జారత్వము, దోపిడీలు, దొంగతనాలు చేస్తేనే తప్పని లోకులు అనుకుంటారు. इस संसार के लोग कहते हैं व्यभिचार करना, चोरी करना, डकैती करना, ये करने से वे सोचते कि ये पाप है। ఆ కార్యాలు నేను చేయకపోయినా నేను దేవుని ముందు పాపిని అని భక్తుడు అనుకుంటాడు. और वो कामों को नहीं करने पर भी मैं परमेश्वर के सामने मैं एक भक्त हूं कहता है वो। నేను ఎట్లాంటి వ్యభిచారము గాని జారత్వం గాని చేయలేదు, मैंने किसी भी प्रकार की गलती या व्यभिचार मैंने नहीं किया, అయినా నేను దేవుని ఎదుట దోషిని. फिर भी मैं परमेश्वर के सामने मैं अपराधी हूं। దేవుని యొక్క అబ్సల్యూట్ హోలీనెస్, దేవుని యొక్క సర్వోన్నత పరిశుద్ధత మనకు అర్థమే కాదు. परमेश्वर की सर्वोत्तम पवित्रता हमारी समझ में नहीं आएगा। దేవుని సర్వోన్నత పరిశుద్ధత ముందు ఎంత మంచివాడైనా ఎంత ఉత్తముడైనా పాపిగానే కనబడతాడు. परमेश्वर के सर्वोत्तम पवित्रता में कितना भी अच्छा क्यों ना हो, कितना भी भला व्यक्ति क्यों ना हो, वो पाप ही दिखेगा। కనుక పరిశుద్ధుడైన ఒక విశ్వాసి, इसलिए पवित्र एक विश्वासी, పరిశుద్ధ పరచబడుతూ ఉన్న విశ్వాసి, पवित्र किए जाने वाला विश्वासी, భక్తిలో ఎదుగుచున్న విశ్వాసి, भक्ति में बढ़ने वाला विश्वासी, భక్తి సాధన చేస్తున్న విశ్వాసి, भक्ति का साधन करने वाला विश्वासी, దేవునికి దగ్గర 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 అవుతున్న కొద్దీ परमेश्वर के करीब 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 होते हुए నేను యోగ్యుణ్ణి కాదు యోగ్యుణ్ణి కాదనే భావన ఎక్కువ అవుతా ఉంటుంది. मैं योग्य नहीं हूं, मैं योग्य नहीं हूं, इस प्रकार की भावना और अधिक होती है। అందుకే 6వ పండుగలో इसीलिए छठे पर्व में పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినమది. पाप के विषय में प्रायश्चित्तार्थ करने का दिन। ఇంత పరిశుద్ధాత్మను పొంది అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి అన్య భాషలు మాట్లాడి ఇంత చేసిన తర్వాత 7వ పండుగకు ముందు మెట్టు మీద మళ్ళా ఏడుపు వచ్చేస్తుంది. దేవా నేను యోగ్యుణ్ణి కాదు. इतने पवित्र आत्मा को पाने के बाद, अद्भुत अचंभे काम करने के बाद, बहुत सारे काम करने के बाद, 7वें पर्व के पहले फिर एक सीढ़ी ऐसी आ रही है जहां पे हमें पाप के विषय में पश्चाताप करना पड़ रहा है। యాకోబు భక్తుడు చెప్తున్నాడు 3వ అధ్యాయం 2వ వచనంలో, याकूब उसका तीसरा अध्याय दूसरे आयत में लिख रहा है, దయచేసి చదవండి. कृपया पढ़े। మనమందరమును అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. इसीलिए हम सब बहुत बहुत बार चूक जाते हैं। మనమందరమా కొందరమా? क्या हम सब है कि और थोड़े लोग हैं? మీరందరూ అన్నాడా మనమందరం అన్నాడా? आप सब कहा कि हम सब कहा है? ఈ పత్రిక రాసిన యాకోబు యేసు ప్రభు తరువాత మరియమ్మకు పుట్టిన కొడుకు. ये पत्री जिसने लिखा है याकूब, जो यीशु मसीहा के बाद मरिया के द्वारा जन्म लिया है। యేసయ్య తోడబుట్టిన సొంత తమ్ముడు. यीशु मसीह का सगा भाई। యేసు ప్రభు పునరుద్ధానుడైనాక యాకోబు కనపడ్డాడు, ఆయన్ని రక్షించాడు. यीशु मसीह पुनरुत्थानित होने के बाद याकूब को दिखाई पड़ा और उसे उद्धार दिया। అతడు మొదటి శతాబ్దపు సంఘంలో సంఘ పెద్దగా ఎదిగాడు. आदि शताब्दी के कलीसिया में कलीसिया का पिता रहा वो, ఒక ఇంపార్టెంట్ లీడర్గా ఎదిగాడు. एक मुख्य नायक रहा, नायक समान बढ़ा। ఆయన పేరు నీతిమంతుడైన యాకోబు అనే పేరు వచ్చింది. उसे धार्मिक याकूब करके नाम दिया गया। उसे చాలా స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్. बहुत ही कठिन, बहुत ही डिसिप्लिन से रहता था। జేమ్స్ ద జస్ట్ అని ఆయనకు పేరు సంఘ చరిత్రలో. उस कलीसिया के इतिहास में జేమ్స్ जेम्स ద రైచస్ మ్యాన్. धार्मिकता का याकूब करके उसको इतिहास में नाम दी गई है। నీతిమంతుడైన యాకోబు అని ఆయనకు పేరు. धार्मिक याकूब करके नाम दिया गया। ఆయన చెప్తున్నాడు, वो कह रहा है మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. हम सब बहुत बार चूक जाते हैं। మీరందరూ తప్పిపోతున్నారని కాదు, आप चूक रहे हो करके नहीं। అపోస్తలుడైన యోహాను కూడా చెప్పాడు, प्रेरित यूहन्ना ने भी बताया, మనము పాపము చెయ్యలేదని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. मैं पाप नहीं कर रहा हूं यदि हम कहते हैं हम अपने आप को धोखा दे रहे हैं। మనము అని ప్రియ శిష్యుడైన అపోస్తలుడైన యోహాను మనము అనే మాట వాడాడు. प्रिय शिष्य प्रेरित यूहन्ना हम करके उस शब्द को इस्तेमाल कर रहा है। ఆదిమ సంఘ నాయకుడైన యాకోబు యేసయ్య తమ్ముడు కూడా మనమనే మాట వాడాడు. आदि कलीसिया का नायक यीशु मसीहा का भाई वो भी यूं कह रहा है कि हम।
మరి మనమేమనుకుందాం? हम क्या सोचेंगे फिर? నేను చాలా పర్ఫెక్ట్ అండి దేవుని ముందు, हाँ, परमेश्वर के सामने मैं बहुत ही परफेक्ट हूँ, నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు मुझे सॉरी बताने की कोई जरूरत नहीं है। అన్నాడంటే వాడు మొత్తం ఆత్మలో గుడ్డోడు, వాడు जो कोई ऐसा कहेगा वो आत्मा में पूरी तरह अंधा है, అబద్ధికుడు. वो झूठ